నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. వాట్ ఎవర్ యువర్ అంటే నేను అయిన తర్వాత Q&A మీద ఎక్కువ ఫోకస్ చేసి, సో ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కువ వస్తుంది కదా. ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రైట్. స్టార్ట్ చేసుకో. ఓకే, రెడీ అండి. అందరికీ నమస్కారం అండి. నేను అనిల్ శుంకర. ఇవాళ మీ ముందు నేను ప్రొడ్యూసర్గా రాలేదు, విజయవాడ నగర సభ్యుడిగా ఆర్ విజయవాడ నగర పౌరుడిగా మీ ముందు ఉన్నాను. గత 20 సంవత్సరాలుగా మన నగరం అంటే ఎంత డెవలప్ అయిందో ఏంటో అనేది నాకైతే ఏం తెలియదు. బట్ లాస్ట్ 12 సంవత్సరాలుగా ఇప్పుడు తెలిసింది ఏంటంటే, కనీసం మనకి మా చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అనే ఈవెంట్ ఉండేది, అది కూడా లేదు. అంత ముందు వరకు ఏంటంటే వేసవిలో వస్తే ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు అనేది ఉండదు, అది కూడా లేదు. కాబట్టి విజయవాడ ఎగ్జిబిషన్ అండ్ విజయవాడ ఉత్సవ్ ఇది ఈ నగరానికి మరింత శోభ తీసుకొచ్చే విధంగా దసరా ఉత్సవాలు ఎప్పుడు మనం చేసుకునేవాళ్ళం. ఆ దసరా ఉత్సవాలను విజయవాడ ఉత్సవాలుగా మరింత ప్రాముఖ్యతతో మరింత విజయవంతంగా అందరూ పాల్గొనేటట్టు, అంటే నగర పౌరులు అందరూ పాల్గొనేటట్టు చేస్తున్నాము. ఇందులో భాగంగానే అక్కడ ఎగ్జిబిషన్లో ఎడ్యుకేషనల్ పెవిలియన్ పెడుతున్నామండి. ఈ ఎడ్యుకేషనల్ పెవిలియన్లో మొత్తం నగర పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎవ్రీవన్ ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత వాళ్ళ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఫారెన్ వెళ్ళాలంటే ఏ విధమైన అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఏ విధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ అవకాశాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాము. అలా స్టాల్సే కాకుండా ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్కి సంబంధించి. అంటే ఏ ప్రాముఖ్యత ఏంటి, రోబోటిక్స్తో ఏం చేయగలం, ఇలాంటిది రోజుకొక దీని కింద వెళ్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ మీకు అన్నీ పంపిస్తాం ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అన్నీ. ఇది అందరూ పాల్గొని, అంటే మీడియా కానీ, మీరు మీడియా కంటే కూడా విజయవాడ పౌరులుగా ఇందులో పాల్గొని దీనికి మరింత పబ్లిసిటీ ఇచ్చి అందరికీ ఉపయోగపడేలాగా. బేసిక్గా ఎడ్యుకేషనల్ పెవిలియన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడ ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఏ ఆపర్చునిటీస్ వస్తాయి, ఏమైనా నేర్చుకోవచ్చు, ఇలాంటివన్నీ వీ కెన్ డూ ఇట్ అనమాట. సో దాన్ని బట్టి ఏమేం చేయగలం, పిల్లలు ఏమేం చేయగలరు, నెక్స్ట్ పై చదువులకి ఎక్కడెక్కడ వెళ్ళగలరు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అన్ని కళాశాలలు వాళ్ళంతా వాలంటరీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే కాకుండా రోజుకు కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్స్కి మళ్ళీ ప్రైజెస్ అన్ని రకాలు విద్య ఎడ్యుకేషన్ అండ్ కోకరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. అది కాకుండా నెక్స్ట్ VPL ఆక్షన్స్ అవి జరుగుతాయి. సో ఎడ్యుకేషనల్ పెవిలియన్లో ప్రతి విద్యార్థి పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ పెంచుకునే విధంగా ఉంటుంది ఈ 50 days. అది చూద్దామని దీని ఒక ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్ సందర్భంగా నేను డాక్టర్ అరసవెల్లి అరవింద్ గారి తరఫున మాట్లాడుతున్నాను. సో ఈ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, విద్యార్థులకి ఇందాక చెప్పినట్టుగా విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎలా వెళ్తే బాగుంటాయి అనే దానిపైన ఈ విజయవాడ ఉత్సవ్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. September 22 to November 16 వరకు విజయవాడ ఎక్స్పో గ్రౌండ్స్లో గొల్లపూడిలో జరుగుతుంది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా వివిధ స్టేట్స్ నుంచి యూనివర్సిటీస్ కూడా పాల్గొనడం జరుగుతుంది. మన ఇండియన్ యూనివర్సిటీసే కాకుండా UK, అమెరికా లాంటి దేశాల నుంచి కూడా యూనివర్సిటీ వాళ్ళు అక్కడ వచ్చి స్టాల్ పెట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల అంటే డబ్బులున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా నేర్చుకోగలరు, ఏదైనా రీసెర్చ్ చేసుకోగలరు, ఎక్కడికైనా పోగలరు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఉంటారు. సో రైతుల నుంచి అంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు వేరే సిటీకి వెళ్ళి తెలుసుకునేంత అవకాశాలు వాళ్ళకు ఉండవు. అలాంటి ఉద్దేశంతో సో ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రికి విద్య యొక్క ఉన్నతి ఏంటి, విద్యా ప్రమాణాలు ఎలా ఉండాలి, ఉంటే మన రాష్ట్రంలోనే చదువుకుంటే ఎలా ఉంటుంది, బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు వస్తుంది, చదువు యొక్క ప్రమాణాలు ఎలా ఉన్నాయి, కాలేజెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మన విద్యార్థులు ఏ కళాశాలలో చదివితే మంచి కెరియర్ ఉంటుంది అనేది విద్యార్థులే తెలుసుకోవడం కాకుండా పేరెంట్స్ కూడా వెళ్ళి ఒక్క ప్లాట్ఫామ్లో
ఇక్కడ మన యూనివర్సిటీస్ బయట దేశం యూనివర్సిటీస్ గురించి కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ ప్రోగ్రామ్స్లో కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలనుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్లో డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, డేటా సైన్స్ అని చెప్పేసి దీనిపైన మరింత అవగాహన విద్యార్థులకి తల్లిదండ్రులకి ప్రొవైడ్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ఎంపీ గారు శ్రీ కేశినేని శివనాథ్ సార్ తీసుకున్న ఇనిషియేటివ్లో ఈ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్లో భాగంగా ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఏ యూనివర్సిటీ వాళ్ళైనా సరే, ఇంకా ఇప్పటివరకు అక్కడ రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే మాకు కాల్ చేసినట్టయితే మా నంబర్ 7093129494 ఈ నెంబర్ కాల్ చేసినట్టయితే మేము అక్కడ స్పేస్ ఇవ్వడానికి సంతోషంగా స్పేస్ ప్రొవైడ్ చేస్తాం. మీరు మీ కళాశాల గురించి కూడా, మీ కళాశాలలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేది కూడా విద్యార్థితో పాటు తల్లిదండ్రులకి అక్కడ వచ్చిన అంటే డిఫరెంట్ సిటీస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్లో తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మంచి అవకాశం. విద్యార్థులు, పేరెంట్స్ ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ సెలవు. క్లారిటీ చెప్తాను. ఓకే ఓకే సార్, క్లారిటీ చెప్తాం, అది మిస్ అయింది సార్. సో ఈ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా యూకే బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ మిస్టర్ గ్యారెత్ గారు వస్తున్నారు. సో తను కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎడ్యుకేషన్ ప్రమాణాలు ఎలా ఉన్నాయి, యూకేలో యూనివర్సిటీలో చదువుకుంటే ఎలా ఉంటాయి అనేది తను కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, అందరూ సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ విజయవాడ ఉత్సవ్ ఎడ్యుకేషన్ పెవిలియన్లో దాదాపుగా మరి ఎంపీ గారి డైరెక్షన్ మేరకు వివిధ రాష్ట్రాల నుంచి కానీ మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కానీ, అలాగే జనరల్ ఎడ్యుకేషన్లో టాప్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా స్టాల్స్ పెట్టడానికి వ్యక్తిగతంగా ఇన్విటేషన్లు అందజేస్తున్నాం. మరి వాళ్ళ వచ్చిన తర్వాత మంచి వైబ్రెంట్గా ఉండటం కోసం ఎలా అయితే కాలేజెస్లో అన్ని విషయాల్లో కూడా క్విజ్లో కానీ, జనరల్ విషయాల్లో కానీ, ఏఐలో రిలేటెడ్గా కానీ చిన్న ఇష్యూస్లో మామూలుగా టేకప్ చేసి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా కాంపిటీషన్స్ కూడా పెట్టి ఆ ఏరియా అంతా కూడా ఎక్కువ వైబ్రెంట్గా ఉండేలాగా చేయాలనేది సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కనుక దీన్ని మరి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా ఇంజనీరింగ్ కాలేజీలే దాదాపుగా 100 నుంచి 150 కాలేజీలు మన 2-3 జిల్లాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. కనుక ఇదే ఆహ్వానంగా భావించి మరి అందరూ కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే జనరల్ ఎడ్యుకేషన్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఎవరైనా సరే విద్యార్థులు అందరూ కూడా మరి రకరకాల కాంపిటీషన్లు అన్నీ కూడా మేము డే వైజ్ కూడా అందరికీ కూడా ఒక కామన్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇన్ఫామ్ చేయటం జరుగుతుంది. మరి ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలుసుకుని ఎవరినైతే మేము ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేసామో వాళ్ళందరినీ ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తున్నాం. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ, విద్యార్థులు ఉన్న ప్రతిభ వివిధ రంగాల్లో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, మరి మెకానికల్ సైడ్గా ఉన్నటువంటి దానిలో కానీ అన్ని విషయాల్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అందులో క్విజ్లో కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబిట్ చేసి మరి వాళ్ళ ఉన్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడానికి మంచి వేదికగా కూడా దీన్ని తీసుకురావాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కనుక మరి అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు, మరీ ముఖ్యంగా ప్రిన్సిపల్స్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి కల్చరల్ వింగు, అలాగే డిబేటు, అలాగే క్విజ్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి మీరు కూడా యాక్టివ్గా మీ టీమ్స్తో పార్టిసిపేట్ చేసి మరి విజయవాడ ఉత్సవం అనేది ముఖ్యంగా ఎడ్యుకేషన్ పెవిలియన్ అనేది మరి ఎప్పుడు కూడా వైబ్రెంట్గా ఉండేట్టుగా కళకళలాడుతూ వందలాది వేలాది మంది మరి ఈ ఏరియాలో ఉండేట్టుగా విద్యార్థులతో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం.